Hello everyone, welcome to my YouTube channel Magna Reflections. Happy Valentine's Day my lovely subscribers. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నా. మీరందరూ బాగున్నారా? ఏంటి మరి వ్యాలంటైన్స్ డే వీక్ ఎలా జరుపుకుంటున్నారు మీ వ్యాలంటైన్స్తో? ఇప్పుడు మీకోసం కొన్ని గిఫ్ట్స్ పంపిద్దాం అనుకుంటున్నాను అందరికీ. సో డిఫరెంట్ రోజెస్, డిఫరెంట్ బుకేస్, డిఫరెంట్ చాక్లెట్స్ అవన్నీ నేను మీకు చూపిద్దాం, మీకు సెండ్ చేద్దాం. మీకు ఏం కావాలో నా కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ సెండ్ యూ గైస్. ఓకే, ఈ కార్ లేదనమాట, సో ఓవర్ బుక్ చేసుకున్నాం. నౌ ఐఎమ్ హెడింగ్ ఇన్ టు క్యాబ్. 7 minutes or so in front of us here. Going. My pleasure. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. నేను ఇప్పుడే వాల్మార్ట్కి వచ్చాను. ఐస్ ఇక్కడ స్కై చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను పెడతా చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా నేను ఊబర్లో ఉన్నప్పుడు ఇంకా ఆరెంజిష్ లో ఉంది, నేను దిగేసరికి ఇంకా మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయినట్టు, లైక్ లైట్ ఆరెంజ్ కలర్. చూడండి నా బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. ఐ లైక్ సన్సెట్స్. మీకు ఇంకా మీలో ఎవరికైనా సన్సెట్స్ అంటే ఇష్టమా? నాకు చాలా ఇష్టం. ఇవి శానిటైజింగ్ స్ప్రేస్ అన్నమాట. స్ప్రే తీసుకుని మనం ఇక్కడ ట్రాలీకి ఇలా క్లీన్ చేసుకుంటే, అంటే ఎవరైనా ముందు టచ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలా టచ్ చేయకుండా పట్టుకోకుండా అలాగా మొత్తం ఇలా క్లీన్ చేసుకుని యూజ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. హలో, Hey, how you? గుడ్. లెట్స్ స్టార్ట్ షాపింగ్ బిగులు. నేను మీకు అవన్నీ చూపిస్తా, ఎటు నుంచి ఏమేమి ఉన్నాయో ఎవ్రీథింగ్ చూపిస్తా. ఫస్ట్ ఎంటర్ అవగానే నేను ఫ్లవర్ బొకేస్ దగ్గరికి వెళ్ళాను. నార్మల్గా వాల్మార్ట్లో ఎప్పుడు ఫ్లవర్ బొకేస్ ఉంటాయి, కానీ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అవడం వల్ల కొంచెం ఎక్కువ పెట్టారు. నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ, అంటే డిఫరెంట్ బొకేస్, కలర్ ఫ్లవర్స్ అలా పెట్టారు. నార్మల్గా వాల్మార్ట్ ఎప్పుడు ఎక్కువ కలెక్షన్స్తో కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఈ ఫ్లవర్స్తో ఇంకా కలర్ఫుల్గా ఉంది. అసలు ఎక్కడ పడితే అక్కడ చాలా స్టాల్స్లా పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా బేకరీ సెక్షన్. ఇప్పుడు నేను చూపించేదంతా నార్మల్గా బేకరీలో మనకు తెలిసినవే డిఫరెంట్ బేకింగ్ ఐటమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా బేక్ చేస్తారు. సో ఇంకా వెరైటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనకి ఎలా అంటే ఇప్పుడు బ్రెడ్స్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. వైట్ బ్రెడ్ అని, వీట్ బ్రెడ్, మళ్ళీ వీటిలో హోల్ వీట్ గ్రెయిన్స్ అలా, అండ్ డిఫరెంట్ మఫిన్స్, చాక్లెట్ బ్రౌనీస్, పేస్ట్రీస్, కేక్స్, ఫ్లేవర్డ్ కేక్స్, ఫ్రెష్ మేడ్ కేక్స్, బ్రెడ్ రోల్స్, అలా రకరకాలు ఉంటాయి. కప్ కేక్స్ కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కలర్గా. అండ్ మనం అకేషన్కి తగ్గట్టు స్నాక్స్ అలా చేసుకుంటాం, వీళ్ళు కుక్కీస్ అలా మేక్ చేసుకుంటారు. అండ్ ఇలా బేకరీ సెక్షన్కి వచ్చేసరికి ఒక కేక్ని చూసాం అన్నమాట. ఆ కేక్ చూడడానికి స్పెషల్గా ఉంది, ఎందుకంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. రీసెంట్గా మనకి దుబాయ్ పిస్టాచియో కునాఫా చాక్లెట్ అలా వైరల్ అయింది కదా, అలా మనకి కేక్లో మిడిల్ లేయరింగ్ పిస్టాచియో బటర్ ఫ్లేవరింగ్ ఇచ్చారు. ఇప్పుడు వరకు నేను టేస్ట్ చేయలేదు, సో నాకు బాగా అనిపించింది. సరేలే ఒక టేస్ట్ చేద్దాం, అది ఒకటి తీసుకున్నా. అండ్ ఇదంతా మీట్ సెక్షన్లోనే బీఫ్ అండ్ పోర్క్ ఫస్ట్ ఇప్పుడు నేను చూపించేది. అండ్ ఇక్కడ బీఫ్ అండ్ పోర్క్ ఎక్కువగా తీసుకుంటారు. ఇప్పుడు నేను చూపించేది బీఫ్ చెక్క, అంటే ఇది కౌకి నెక్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ అప్పర్ సైడ్ అది అంట ఇది. అండ్ ఇది గ్రౌండ్ బీఫ్ అంటే నథింగ్ బట్ కీమా అనుకోండి, బర్గర్స్కి యూస్ చేస్తారు. ఇప్పుడు చూపించేది స్టేక్, దాన్ని మంచిగా గార్లిక్తో వాటితో సీజనింగ్ చేసుకుని గ్రిల్ చేసుకుని తింటారు. ఇది సేమ్ అంతే కాంబో, స్టేక్ విత్ వెజ్జీస్లో ఇచ్చారు. మనకి ఇక్కడ వెజ్జీస్లో క్యారెట్స్, కీరా, ఆనియన్స్, పొటాటోస్ ఉన్నాయి. బట్ ఇక్కడ పొటాటోస్ ఎక్కువగా తింటారనమాట. ఇంకా వీళ్ళు అకేషన్కి తగ్గట్టు కుక్ చేసుకుంటారు. డైలీ కుక్ చేసుకోకపోయినా వీకెండ్స్ అలా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అలా స్పెండ్ చేసి మంచిగా కుకింగ్ చేసుకుని తింటారు. నెక్స్ట్ ఇవి మామూలుగా బీఫ్ రిబ్స్.
బీఫ్ రిప్స్ కూడా ఇలానే వాళ్ళు గ్రిల్ చేసుకుని తింటారు. మోస్ట్లీ గ్రిల్లే ప్రిఫర్ చేస్తారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు. అండ్ వచ్చేసరికి ఇవన్నీ వాటిలోనే టైప్స్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇందాక బీఫ్ రిప్స్ చూపించాను కదా, అలానే ఇవి పోర్క్ రిప్స్. ఇక్కడ పోర్క్ని బీఫ్ పోర్క్ రెండు తింటారు, బట్ పోర్క్ని చాలా ఇష్టపడి తింటారు మనది మటన్ లాగా. అండ్ ఇది షోల్డర్, మరి ఇది ఏ విధంగా తింటారో తెలియదు, అంటే ఎలా మేక్ చేసుకుని తింటారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మన చికెన్ సెక్షన్. ఇప్పుడు నేను చూపించేది హోల్ ఎంగ్ చికెన్ అనమాట. అంటే మనకి ఇది ఇప్పుడు ఎలా తింటారంటే మనకులా కట్ చేసుకుని వాళ్ళు కర్రీలా చేసుకోరు కదా, సో వాళ్ళు మనలాంటి వాళ్ళు అయితే అలా తెచ్చుకుని కట్ చేసుకుని పీసెస్లా తింటారు. లేకపోతే వాళ్ళు కోడిని తీసుకెళ్ళిపోయి లోపల స్టఫ్ పెట్టుకుని గ్రిల్ చేసుకుని తింటారు. అండ్ నెక్స్ట్ ఇవి చికెన్ పావ్స్ అంట, కోడి కాళ్ళు. నేనైతే తినలేదు, మరి ఇక్కడ వాళ్ళు తింటారు, మరి మీలో ఎవరైనా తింటే చెప్పండి నాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి బోన్లెస్ ప్లస్ బోన్ చికెన్ ఉంటుంది కదా, హోల్ చికెన్ ఇక్కడ మనకి దొరకదు. ప్రెసెంట్ నేను ఉన్న ప్లేస్లో నాకు దగ్గరలో మీట్ అనేది దొరకదు ఎక్కువ. వాల్మార్టే ఉంటుంది. వాల్మార్ట్లో తెచ్చుకోవడానికి ఇలా హోల్ చికెన్ ఉండదు. ఇలా సెపరేట్గా వింగ్స్, థైస్, బ్రెస్ట్ పీసెస్ అన్నీ వేరేగా ఉంటాయి అనమాట. నాకైతే హోల్ చికెన్ ఇష్టం, బట్ ఇక్కడ దొరకదు కాబట్టి నేను ఇంకా వాటితోనే అలా అడ్జస్ట్ చేసుకుని తింటాను. అలా ఇంకా. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఫ్రోజన్ సెక్షన్. ఫ్రోజన్ స్నాక్స్ ఉంటాయి కదా, చికెన్ నగెట్స్, చికెన్ టెండర్స్, రెడీ టు మేక్, ఆ సెక్షన్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్యాకెట్స్ తెచ్చుకుని ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఆయిల్ ఫ్రై కానీ చేసుకుని తినడమే. బట్ ఎక్కువగా తినకూడదు, బట్ ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు రెడీ టు మేక్ ఫుడ్స్ తింటారు కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఎక్కువ ఫ్రోజన్స్వి ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సీ ఫుడ్ సెక్షన్ ఫ్రోజన్. ఇవన్నీ ష్రిమ్స్ అంటారు. ష్రిమ్స్ అంటే ఇక్కడ ప్రాన్స్ని ష్రిమ్స్ అంటారు. మనకి ప్రాన్స్ ఇవి చిన్న సైజ్ నుంచి టైగర్ ప్రాన్స్ వరకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది కుక్కుడ్ ప్రాన్స్. అండ్ అవి డైరెక్ట్గా తినేయడమే. డైరెక్ట్గా అంటే జస్ట్ మేక్ చేసుకుని నార్మల్గా. ఇవి మిసెల్స్, అదే ఆలు చిప్పలు అంటారు కదా అవి. అండ్ ఇప్పుడు నేను చూపించేది క్యాట్ ఫిషెస్ కిందవి. అండ్ ఇవి ఫిల్లెట్స్ అంటే మనకి నార్మల్ ఫిషెస్, మనలాంటి ఫిషెస్ ఎక్కువ దొరకవు. సో దొరకని వాళ్ళకి ఇలాంటి తిలాపీ ఫిల్లెట్స్ ఉన్నా కానీ అట్లీస్ట్ అవి వాటిని సాటిస్ఫై అవ్వచ్చు, ఫ్రై చేసుకుని తింటే బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మొత్తం సాల్మోన్ సెక్షన్. ఇవి క్రాబ్ లెగ్స్ అంట. నేను టచ్ చేసి ఎవరో ఓపెన్ చేసి క్లోజ్ కూడా చేయలేదు దాన్ని. అలానే ఇదంతా సాల్మోన్ సెక్షన్ మీకు తెలిసిందే. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని తిలాపీవే, నార్మల్గా స్కిన్ తీయకుండా ఉన్నవి. బట్ ఇవి ఫిష్లు అనమాట. ఫిష్లు అవడం సీ స్మెల్ వస్తాయి అవి. అండ్ ఇదంతా సలాడ్ సెక్షన్స్లో వీళ్ళు మోస్ట్లీ వెజ్జీసే తీసుకుంటారు కదా. ప్రోటీన్గా అయితే మోస్ట్లీ వాళ్ళు గ్రిల్లెడ్ చికెన్ ఎక్కువ తీసుకుంటారు ఆ సలాడ్స్లో. ఇప్పుడు నేను చూపించేది సాల్సా. దీన్ని టొమాటోని చాప్ చేసి అలా ప్రిజర్వ్ చేస్తారు. అండ్ సలాడ్స్లోకి వీళ్ళు స్పినాచ్ని ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ స్ప్రింగ్ మిక్స్ అంటారు. స్ప్రింగ్ మిక్స్ ప్లస్ స్పినాచ్ కంబైన్గా ఒక బాక్స్లో మనకి దొరుకుతుంది అనమాట. అండ్ ఇక్కడ లెటస్లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి. అవి ష్రెడ్ చేసి డైరెక్ట్గా ప్యాకింగ్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకా తెలిసిందే కదా, సలాడ్స్లోకి క్యారెట్స్, బ్రోకలీ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఇలాగ గ్రిల్లెడ్ చికెన్, ఇలా అన్నీ మనకి రెడీ టు మేక్గా ఉన్న ప్యాకెట్స్ అని ఇలా ఉంటాయి. ఇవన్నీ డైరెక్ట్గా యూస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ క్యాప్సికమ్ని పెప్పర్ అంటారు. పెప్పర్ కూడా 2-3 కలర్స్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్ సెక్షన్. ఎవరికైతే ఫ్రూట్స్ కట్ చేసుకోవడం ఇబ్బంది ఉందో, బద్ధకమో, అట్లానే మనం వెళ్ళే వర్క్ ప్లేస్కి ఫ్రూట్స్ కట్ చేసుకుని తినాలంటే కుదరకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళకి ఈజీగా ఉండడానికి మన ఇండియాలో కూడా వచ్చేసాయి ఇవి. అలా డైరెక్ట్గా ఫ్రూట్ బౌల్ అనమాట. నేను చూపించే ఫ్రూట్ బౌల్ ఒక $13. బట్ మనకి కంపేర్ టు ఇండియాకి ఇక్కడ ఫ్రూట్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అన్ని ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. వచ్చేసరికి ఏంటంటే మన భాషలో రోటీస్ అంటాం, బట్ ఇక్కడ వాళ్ళు టొటిలాస్ అంటారు అనమాట. వీళ్ళు బురుటో అనే దానికి యూజ్ చేస్తారు. ఇది ఒక మెక్సికన్ ఫుడ్ ఐటమ్ అనమాట. వాళ్ళు దాన్ని బేస్గా అంటే ఇప్పుడు మనం షవర్మా ఎలా తింటాము అలా షవర్మా ప్లేస్లో షవర్మా లానే వాళ్ళు టొరిటోలా అనే దాన్ని బయట దాన్ని బేస్గా తీసుకుని లోపల మొత్తం ఒక స్టఫ్ పెట్టుకుని దాన్ని బురుటో అని అంటారు. అలా తింటారనమాట. ఇవి టొరటోల్లో చేస్తారు. బట్ ఇవి మనకి దాబాలో ఉండే రోటీస్లా ఉన్నాయి కదా చూడడానికి. ఎప్పుడు నేను ట్రై చేయలేదు అంటే ఇంట్లో తీసుకొచ్చి, బట్ ఒకసారి నాకు ఇలా దాబాలో రోటీస్ అంటే ఇష్టం. ఒకసారి తీసుకోవాలి ఎట్లా ఉంటుందో. బాగానే ఉంది, హోల్ వీట్. చూద్దాం. ఇవేంటి స్పినాచ్ అనుకుంటా, గ్రీన్ కలర్లో ఉన్నాయి. అబ్బో హెల్దీ. నేను ఒక 2 తీసుకున్నా. ఒకటేమో హోల్ వీటిది, ఒకటేమో నార్మల్ ఫ్లవర్ది. అంటే కొంచెం చపాతీస్ అట్లా. నాకు చపాతీస్ అవి ఎక్కువ తినను. ఇలా రోటీస్లో అయితే నాకు ఇష్టం అనమాట. ఎప్పుడైనా మనం వెంటనే కావాలి, టైం లేదంటే ఇలా తినడానికి గుడ్.
డైలీ కాదు, హెల్త్ మంచిది కాదు, ఓకేనా. ఇదేంటి, ఏదో సూప్ అంట. అబ్బో, ఇలాంటి డైరెక్ట్ రెడీమేడ్ మనం ట్రై చేయండి. మనం మరీ రెడీ టు మేక్ ఫుడ్స్ తినే టైప్ కాదు, మన స్క్రాచ్ నుంచి తీసుకుని తింటాం అనమాట. టైం పట్టినా పర్లేదు కానీ మనం మంచిగా కుక్ చేస్తాం, పెడతాం. మన ఛానల్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తాయి, చూడండి. ఓకే, వచ్చేసరికి ఏంటంటే మనకి ఎవ్రీథింగ్, క్యాబేజ్, ఓ మై గాడ్, ఇక్కడ ఏంటి టొమాటో అండ్ ఓక్రా కూడా, ఇవి అండ్ పీస్, బీన్స్, లీవ్స్, ఎవ్రీథింగ్. అదే మనకి ఊర పెడతారంటారు కదా, అంటే ఉప్పు నీళ్ళు వేసి పెడితే, ఇప్పుడు మనకి మామిడికాయ ముక్కలు అది సమ్మర్ సీజన్లో చేస్తారు కదా, అట్లా అన్నమాట. అవి వీళ్ళు బీన్స్ ఇవన్నీ ఆ వాటర్లో వేసుకొని ఉంటారు. అవి ఏంటంటే ఇంకా అలానే ఉంటాయి పాడవకుండా. ఇంకా అవి తీసుకుని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటారు వాటిని. అంటే మనకు అర్థం కావాలని ఇలా చెప్పాను. బట్ ఇక్కడ పికిల్స్ అంటారు మోస్ట్లీ, అలాగా వాటిని పికిల్స్ అంటారు. మన పికిల్ అంటే మనకి పచ్చడి కదా, బట్ ఇక్కడ పచ్చడి అంటే వీళ్ళకి అర్థం కాదు. అంతే, వర్డ్స్ ఒకటే కానీ మీనింగ్ చాలా డిఫరెంట్ ఉంటాయి మనకి వాళ్ళకి. టొమాటో ప్యూరీ, అండ్ ఇక్కడ మనం కర్రీ చేసుకోవాలంటే మనం నార్మల్గా మిక్స్ చేసుకుంటాం కదా, ప్యూరీ చేసుకుంటాం, అది కూడా అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ దొరికిద్ది మనకి కావాలంటే. యా, ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ పని తక్కువే, బట్ అయినా మనం ఇలా రెడీ టు మేక్ తినాం. అండ్ చూసారా, ఎవరైనా పాస్తా లవర్స్ ఉంటే డిఫరెంట్ పాస్తా, డిఫరెంట్ చీజెస్ ఉంటాయి ఇక్కడ. స్పగేటీ అంటే కూడా థింగ్, బట్ అలానే పాస్తాలోనే ఒక టైప్ ఆఫ్ అనమాట అది. మరి ఒకటి దానికి ఒక సెక్షన్, సాసెస్కో సెక్షన్, పాస్తా సెక్షన్, పికిల్స్కో సెక్షన్, అన్ని. అండ్ ఈ సెక్షన్ మొత్తం సాసెస్. ఇక్కడ సాస్ లేకుండా ఒక్క రోజు కూడా వీళ్ళకి డే ఎండ్ అవ్వదు. ఎలా తింటారంటే సాసెస్, ఓ మై గాడ్, డిఫరెంట్ సాసెస్. దేనిలోకైనా వీళ్ళకి సాసెస్ ఉండాలన్నమాట. మస్టర్డ్స్ అంటారు, మేనీస్ అంటారు, కేచప్ అంటారు. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ సాస్ మేక్ చేసుకుంటారు, ఒక్కొక్కటి. అంటే ఇప్పుడు ఇక్కడ చిక్-ఫిల్ అండ్ మెక్డానల్డ్స్ అని, బర్గర్ కింగ్ అని, ఇలా డిఫరెంట్ ఉంటుంది కదా, ఒకరు ఓన్ సాస్ అనమాట, వాళ్ళ స్పెషల్గా ఉంటాయి అనమాట. ఇవన్నీ పైస్, డోనట్స్, ఎవ్రీథింగ్. చూసారా అసలు సాసెస్ మొత్తం ఒకదానికి ఇంత సెక్షన్ అసలు. ఈ సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మిసెల్లి, ఓట్స్ తింటాం కదా, అట్లానే డిఫరెంట్ ఉంటాయి. ఓ మై గాడ్, ఒకటా రెండా, చాలా ఉంటాయి ఇవి. ఓట్స్ కాకుండా హనీ సెరల్స్ కానీ, అవి వాటిల్లో ఫ్రూట్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఇవన్నీ ఇవే కనిపిస్తున్నాయా మీకు? చాలా ఉంటాయి అన్నీ అవే. అండ్ ఇది మ్యాపుల్ సిరప్ అనమాట. మనకి ఇక్కడ లీవ్స్ ఉంటాయి కదా, ఫాల్ టైంలో కలర్స్ చేంజ్ అవుతాయి. దాని నుంచి ఆ మ్యాపుల్ అంటే ఈ సింబల్ మనకి ఇక్కడ ఫాల్ టైంలో ఆకుల్స్ ఫాల్ అవుతాయి కదా, మ్యాపిల్, అది దాన్ని మ్యాపిల్ ట్రీ అంటారు. దాని నుంచి వచ్చే సిరప్ అనమాట. ఇది కూడా నథింగ్ బట్ హనీయే. మనకి ఇప్పుడు హనీ ఉంటుంది కదా, అలానే ఉంటుంది హనీ కూడా. ప్యాన్ కేక్స్లోకి వాటిల్లోకి మోస్ట్లీ దాన్ని యూస్ చేస్తారు. ఇవి కూడా చెప్పా కదా మీకు ఇందాక, మనకి అక్కడ బీన్స్ ఇవన్నీ ఎలాగైతే పెట్టుకుంటారో ఇలానే ఫ్రూట్స్ని కూడా ఇట్లా పెట్టుకుంటారు. ఇలా ఒక డైరెక్ట్గా ఆరెంజెస్, ఇవి మిక్స్డ్ ఫ్రూట్స్ అంట, ఇంకంతే ఇంకా అన్నీ ఇంకా అవి ఇట్లానే ఉంటాయి. జ్యూసెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ మనకి మ్యాగీ ఇప్పిలానే ఇక్కడ నూడిల్స్ సూప్ అని, చికెన్ ఫ్లేవర్ కానీ, బీఫ్ ఫ్లేవర్, ష్రింప్ ఫ్లేవర్ అని డిఫరెంట్వి ఉంటాయి. నార్మల్గా మన మ్యాగీ ఎట్లానో ఇవి కూడా అలానే ఇంకా బాగుంటాయి. నేను అవి తింటాను. బీఫ్, ష్రింప్ కాదు, నేను చికెన్ యూజ్ చేస్తాను. గుడ్. అండ్ దీన్ని సవర్ క్రౌట్ అంటారు. ఇదేంటి అంటే క్యాబేజ్ ఉంటుంది కదా, దాని నుంచి చేస్తారనమాట. ఇది ఇక్కడ హాట్ డాగ్స్ అని చెప్పి ఉంటాయి, అంటే బీఫ్ అవి, వాటిని సాసెస్ అంటే మీకు ఐడియా వస్తుందేమో, ఆ టైప్ ఆఫ్ దాంట్లో పెట్టుకుని తింటారు. నేను లాస్ట్ టైం ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను చూశాను, అక్కడ వీళ్ళు దాన్ని తింటారు, సౌత్ రెడ్ క్యాబేజ్. మరి టేస్ట్ అది సప్పగా ఉంటుందా, అట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు, బట్ బాగా తింటారు అది.
పైనాపిల్ స్లైసెస్ కూడా యాపిల్, పియర్స్, మ్యాంగో. అంటే ఇప్పుడు మీరు మ్యాంగో మనకి ఎప్పుడు దొరకదు కదా, అది ఇలాంటి తీసుకుంటే మనకి ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఈ సెక్షన్ ఇవన్నీ కొంచెం స్పైసెస్ టైప్ లో, దానికి మనం వెళ్ళొద్దు. ఇవన్నీ చూయింగ్ గమ్స్, చాక్లెట్స్, అవి నా స్కిప్. ఇవన్నీ చూపిస్తా మీకు ఎన్ని రకాల చిప్స్ ఉంటాయి. ప్రింగిల్స్ తెలుసు మనకుంటాయి, బట్ అక్కడ మన మీద కన్నా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ ప్రింగిల్స్ లో. ఇవన్నీ ప్రోటీన్ బార్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్ బార్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చిప్స్ ప్యాకెట్స్ చాలా ఉంటాయి. అసలు ఎన్ని ఉంటాయంటే అమ్మో. ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ చిప్స్, నేను అంత బిగ్ ఫ్యాన్ ఏం కాదు, ఎప్పుడైనా అకేషనల్గా ఒకటో రెండో తింటాను అంతే. చూడండి ఎన్ని ఉన్నాయో, అండ్ ఇలాగా ప్యాక్గా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్వి. అండ్ ఇవి చూసారా, ఇవి ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు మనకి రెస్టారెంట్స్ లో వాటిల్లో చికెన్ కి వాటికి పైన కోటింగ్ వస్తుంది కదా, ఇప్పుడు మనం ఇంట్లో చేసుకోవాలంటే మొత్తం ఒక బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుంటాం కదా పైన చికెన్ కి కానీ ఫిష్ కి కానీ కోట్ చేయడానికి. అవి రెడీ టు మేక్ అన్నమాట. మనం డైరెక్ట్ గా దీంట్లో డిప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డిఫరెంట్ ప్రోటీన్ బార్స్, క్లీనింగ్ సప్లైస్, లాండ్రీ డిటర్జెంట్స్, కిచెన్ సప్లైస్. అవి వచ్చేసరికి వైప్స్, ప్లేట్స్, టిష్యూస్. యా, కమింగ్ టు వైన్ సెక్షన్. చూసారా కలర్ఫుల్ బాటిల్స్తో అది వెలిగిపోతుంది. మనకి ఇక్కడ తెలిసిందే కదా, చాలా నంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి అంటారు. అండ్ మనకి ఆ వైన్స్లో కూడా అండ్ బియర్స్లో కానీ వాటిల్లో కానీ పర్సంటేజెస్ కూడా ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ క్రాఫ్టెడ్ బియర్స్ కానీ అండ్ బ్రీజర్స్ కానీ చాలా ఉంటాయి. యా, అండ్ అంటే నాకంటే ఇలా చూస్తేనే కదా అర్థమయ్యేది. అండ్ ఇంకా ఏమిటంటే మనకి ఇక్కడ చక్కగా ఏదైనా అకేషన్ అట్లప్పుడు కూడా లైక్ ఫ్యామిలీతో వాళ్ళు ఏంటో ఒక ఆచారంగా చక్కగా తాగుతారు. అంటే వైన్ కంపల్సరీ ఇక్కడ తీసుకుంటారు, అలా అలవాటుగా ఇంకా ఇక్కడ వాళ్ళకి. యా గైస్, ఎవరికేం బ్రాండ్స్ కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వైన్ కావాలా, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్టెడ్ బీర్స్ ఉన్నాయి, అవి కావాలా, ఏం కావాలంటే మీకు అది బ్రీజర్స్ ఉన్నాయి అవి కావాలా, ఏది కావాలంటే అవి మీకు సెండ్ చేస్తాం. ఓకే, కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అన్ని పంపిస్తుందా అని అంటుంది, ఏం పంపిస్తుందో అనుకుంటున్నారా? పంపిస్తా, డెఫినెట్లీ పంపిస్తా మీకు. లేకపోతే పెప్సీలు కావాలా, కోక్స్ కావాలా, ఇక్కడ ఈ సెక్షన్ అంతా చీజెస్ అన్నమాట. చాలా డిఫరెంట్ చీజెస్ ఉంటది. ఇదిగో ఇదేమో మొజరెల్లా చీజ్, ఇదేమో షెడర్ చీజ్, ఇదేమో కెస్డిల్లా అండ్ ఫియస్టా బ్లెండ్ అంట. 3-4 చీజెస్ కలిపి ఉన్నాయి. ఇదేమో టాకో బ్లెండ్, 3 చీజ్, ఇదే మెక్సికన్ బ్లెండ్. ఒక్కటా రెండా చెప్పలేను, అన్ని ఉంటాయి చీజెస్. ఇవి బటర్స్. ఇంకా ఇంతకుముందు పన్నీర్ ఉండేది కానీ ఇక్కడ పన్నీర్ నాకు కనిపించట్లేదు. ఇక్కడ నేను ఈ బటర్ యూజ్ చేస్తా, బాగుంటది ఇది, సాల్టెడ్ బటర్. ఇవన్నీ ఇంకా ఎగ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్స్, అంటే డిఫరెంట్ ఎగ్స్ అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఐ మీన్ డిఫరెంట్ ట్రే సైజెస్, మనకి 60 అని 30 అని 16 అని 8 అని అలా చిన్న సైజ్, చాలా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అండ్ ఇవన్నీ మిల్క్ సెక్షన్. మిల్క్ సెక్షన్స్లో కూడా హోల్ ఫ్యాట్లో పర్సంటేజెస్ బట్టి మిల్క్స్ అనేవి ఉంటాయి. గ్యాలన్స్లో తీసుకుంటారు మిల్క్ని. అండ్ ఇవన్నీ వచ్చేసరికి ఐస్ క్రీమ్ సెక్షన్. ఐస్ క్రీమ్ సెక్షన్ అంటే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ ఐస్ క్రీమ్స్కి మాత్రం.
యా కమింగ్ టు చాక్లెట్ సెక్షన్, మోస్ట్లీ అందరికి ఇష్టమైంది ఇది. సో మనకి వ్యాలంటైన్స్ డే అవడం వల్ల హార్ట్ షేప్లో ఎడిషన్ రిలీజ్ చేశారు. అండ్ ఫెర్రర్ వచ్చారో చూడండి, వినాయకుడు లడ్డు అంత ఉంది. అండ్ మనకి ఇక్కడ వ్యాలంటైన్స్ డే అంటే మోస్ట్లీ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళే చేసుకుంటారు అలా అని కాదు, అది ఓన్లీ ఇండియాలో అలా ఉంటుంది. బట్ బయటకు ఏ కంట్రీస్ చూసినా మోస్ట్లీ వ్యాలంటైన్స్ డే అనేది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి డెడికేట్ చేస్తూ మోస్ట్లీ పేరెంట్స్తో చేసుకుంటారు, ఫ్రెండ్స్తో చేసుకుంటారు, సిబ్లింగ్స్తో చేసుకుంటారు. అలా అందరితో ఆ డే ఏంటంటే ఆ రోజు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చి, ఒక గ్రీటింగ్ కార్డ్, ఏదైనా గిఫ్ట్ ఇచ్చి, అలా చాక్లెట్స్ అలా ఇచ్చి మంచిగా వాళ్ళతో డే స్పెండ్ చేస్తారు. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే గ్రీటింగ్ కల్చర్. మనకి మామూలుగా మన చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునే వాళ్ళం కదా, అలా వీళ్ళు ప్రతి అకేషన్కి చక్కగా వాళ్ళు స్పెషల్గా గ్రీటింగ్ ఇచ్చుకుంటారు. చాలా బాగుంటుంది. నాకు అసలు నార్మల్గా గ్రీటింగ్స్ అంటే ఇష్టం. ఇక్కడికి వచ్చేసరికి ఆ గ్రీటింగ్స్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తాయి. లెట్స్ సీ, ఇప్పుడు అన్ని చాక్లెట్స్ అవన్నీ చూపిస్తా చూడండి. ఎంత క్రౌడ్ ఉందంటే సెల్ఫ్ చెక్అవుట్స్ దగ్గర ఖాళీ లేదు. నంబర్ ఆఫ్ చెక్అవుట్ కౌంటర్స్ ఉంటాయి, ఒక్క దగ్గర కూడా ఖాళీ లేదు. ఫుల్ రష్ ఉన్నారు అందరూ. వ్యాలంటైన్స్ డే స్పెషల్స్ కదా, అసలు చాక్లెట్స్ ఏంటి, ఫ్లేవర్స్ ఏంటి, అన్ని ర్యాక్స్ కంప్లీట్ అయిపోయాయి. అందరూ వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా జరుపుకుంటున్నారా వ్యాలంటైన్స్ డే? ఇక్కడ ఏంటో పెద్ద పండగలా ఉంది ఇక్కడ. గైస్, మీ అందరి కోసం నేను ఫ్లేవర్స్, చాక్లెట్స్ అన్ని వర్చువల్గా సెండ్ చేస్తున్నాను. అందరూ నా తరపున తీసుకోండి. మీ వ్యాలంటైన్స్ మీకు ఇవ్వలేదని ఏం ఫీల్ అవ్వద్దు, నేను మీకు పంపిస్తున్నా. అండ్ మీరు ఏమైనా నాకు ఇవ్వాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. ఎవరేం పంపించాలన్నా పంపించండి, నేను తీసుకుంటాను. గైస్, నేను చాలా టైర్డ్ అయిపోయాను. చేసిన తక్కువ, టైర్డ్ ఎక్కువ. నాకు షాపింగ్స్ కానీ, గ్రాసరీ షాపింగ్స్ కానీ, నార్మల్ క్లాతింగ్ షాపింగ్ ఏదైనా కానీ నేను ఈజీగా టైర్డ్ అయిపోతాను. ఏమో నాకు అంత తిరగడం అంత నచ్చదు. అందుకే నేను మోస్ట్లీ గ్రాసరీ కూడా నేను బయటకు రాను, మోస్ట్లీ ఆన్లైనే ప్రిఫర్ చేస్తాను. వీడియో చేద్దాం అనుకున్నా, మీకు వాల్మార్ట్ అంతా చూపిద్దాం అనుకున్నా, అంతా కాకపోయినా కొంచెమైనా కవర్ చేశాను. ఆఫ్ అనమాట. యాక్చువల్గా నేను ఎర్లీగా వద్దాం అనుకున్నా బయటికి, కానీ సమ్ రీజన్స్ నాకు లేట్ అయిపోయింది. సో నేను 6 స్టార్టింగ్ వచ్చేసరికి ఈవినింగ్, ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయిపోయింది వెళ్ళేసరికి. అమ్మ మళ్ళీ చేసుకోవాలి, తినాలి, ఫుల్లీ టైర్డ్ నేను ఇంకా. అండ్ ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో ఒకరైతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఫ్రమ్ మై సైడ్. అండ్ యా, డెఫినెట్లీ నేను ఇంకా మంచి వీడియోస్ నేను ఇంటికి వస్తాను, మంచి కంటెంట్ తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫ్రమ్ మీ. బై బై. Together in this world we'll never roam alone. In the twilight's glow, your eyes they shine bright.
With you by my side, everything feels right. We dance through the stars in a cosmic flight, embracing the night until morning light. Alone, you are the melody in every beat, the harmony making life feel complete. With each heartbeat, my That's a love flop. only grows. Give us snack. Bye bye.